ఈ విధంగా మాట్లాడటం అనే దానిపైన విమర్శలు చేయడం జరిగింది. మీరు అడిగిన ప్రకారం అప్పుడు ఆయన తీసుకొచ్చి కేసులు పెట్టి వీళ్ళు 5 సంవత్సరాలు చేసినటువంటి నేరాలు ఘోరాలకు సంబంధించి విచారణ చేసి వాటిపైన చర్యలు తీసుకోవడానికే ఇంకొక 5 సంవత్సరాలు పట్టేటట్టుంది. ఈ వీళ్ళ తప్పుల్ని మళ్ళీ అప్పటి నుంచి తీసుకురావాలంటే అన్ని చట్టపరంగా అన్ని అప్పటి నుంచి తీసుకురావాలంటే కష్టం. ఒకవేళ టైం వస్తే ఒకవేళ అది కూడా చేయాల్సి వస్తే తప్పకుండా మీ కోరిక కూడా మేము నెరవేరుస్తాము. చట్ట ప్రకారం ఏం మీ కోరిక లేదా? నా ఒక్కడి కోరిక అనేది మీ కోరిక లేదా? జగన్మోహన్ రెడ్డి లోపలేయాలని, జగన్మోహన్ రెడ్డి గారిని లోపలేయాలని ఉండదు, నేరం చేసిన నేరస్తుని లోపలేయాలని ఉంటది. జగన్మోహన్ రెడ్డి గారు అయితే నేరమే కదా, ఆయన పేపర్లు ఎత్తుకెళ్ళటం నేరమే కదా, నేరస్తులు మాత్రం లోపలేయాలని ఉంటుంది. ఆయన పేపర్లు ఎత్తుకెళ్ళాడండి, కన్ఫర్మ్డ్. నేరమా కాదా? నేరమా కాదా? నేరమే. అందుకని ఆయన కూడా వేసేయండి అంటున్నా. తప్పకుండా మీ కోరిక తీరుస్తాము. మీరు నా ఒక్కడిదే కాదు, మీకు లేదా అని అడుగుతున్నా. ప్రయారిటీలో సార్ చెప్తాను, ఒక ప్రయారిటీలో అన్ని కోరికలు తీరుస్తాం. ఎవరెవరు ఇప్పుడు మార్క్ లిస్టే కాదు, ప్రజల యొక్క లివర్లు కిడ్నీలతో ఆడుకున్నటువంటి ఆ నేరాలు కూడా వాటికి సంబంధించి కూడా లోపలేస్తారు, కేసులు పెడతారు. అందరి కోరికలకు అందరి ఏడాది 25,000 కోట్ల రూపాయల ఎడ్యుకేషన్ సెక్టర్లో 25,000 కోట్ల రూపాయల కుంభకోణాన్ని మీరు ఎక్స్పోజ్ చేశారు. కరెక్ట్గా రేపటికి ఏడాది ఇంతవరకు సెంటీమీటర్ ప్రోగ్రెస్ లేదు. దాంట్లో ఎక్యూజ్డ్ జగన్మోహన్ రెడ్డి గారు, బొత్స సత్యనారాయణ గారు, ఇంకా చాలామంది ఉన్నారు. ఒక్కళ్ళ మీద ఇంతవరకు కేసు ఫైల్ కాల. అదే చెప్తున్నా కదండి, వీళ్ళు 5 సంవత్సరాలు చేసిన నేరాలు ఒక సీక్వెన్స్ లో ఎవిడెన్స్లు ఉన్నాయండి. దస్తాలు ఎవిడెన్స్ మీరే చూపించారు. మీరు చూపించిన ఎవిడెన్స్లే. అందరినీ చక్కగా చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం. ఎవరు బాధపడాల్సిన పని లేదు. ఖచ్చితంగా ఇప్పుడు ఒక్కటి సార్, ఇప్పుడు కేవలం వారిపైన ఏదో వెండేటా పాలిటిక్స్ అయితే ఎప్పుడూ అరెస్ట్ చేసి లోపలేసేసారు వాళ్ళు చేసినట్టు. కానీ అది కాదు కదా, వాళ్ళు చేసిన నేరాలకు సంబంధించి మాత్రమే మేము చర్యలు తీసుకుంటున్నాం. చేశారు అని ఏదైతే వచ్చినాయో వాటి విచారణ చేస్తా ఉన్నాం. విచారణలో వచ్చినటువంటి అది బొత్స సత్యనారాయణ, జగన్మోహన్ రెడ్డి గారైనా లేదు ఇంకొకలైనా అందరూ వరుస పెట్టి చట్టం పొందు నిలబడాల్సిందే. జైలు జీవితం గడపవలసిన అవసరం కూడా ఖచ్చితంగా ఉంటది. ఇప్పుడు దీంట్లో ఏం చేస్తారండి? 10th క్లాస్ దాంట్లో ఏంటి? వాట్ ఈస్ యువర్ కాల్? 10th క్లాస్ అనేది విద్యార్థి దశలో అత్యంత కీలకమైనది. ఆ కీలకమైనటువంటి ఆ స్టేజిలో అదృష్టవశాత్తు ఎవరు కూడా ప్రాణాలు కోల్పోలేదు కాబట్టి ఇంకా దాని గురించి కొంత మనం ఆలోచన చేయాల్సి వచ్చింది. కానీ యాక్చువల్గా జరిగిన తప్పు మీరు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అందరూ కూడా జరిగిన పొరపాటు కానీ నిర్లక్ష్యాన్ని కానీ ఎవరు కూడా స్పేర్ చేసేటువంటి పరిస్థితి లేదు. మరి ముఖ్యంగా లోకేష్ గారి మంత్రిత్వ శాఖలో ప్రతిదీ కూడా చాలా జాగ్రత్తగా పనిచేస్తూ ఉన్నారు. విద్యాశాఖకు సంబంధించి పిచ్చి నిర్ణయాలు. ఇప్పుడు మనం 32 సైజ్ అనుకోండి, 42 సైజు ఫ్యూచర్లో లావ్ అవుతామని చెప్పి 42 సైజు ఇప్పుడు కుట్టించుకోం. అలాంటి పిచ్చి నిర్ణయాలన్నీ గత 5 సంవత్సరాల్లో తీసుకున్నారు. అటువంటి పిచ్చి నిర్ణయాలు తీసుకోకుండా ప్రజలకి ఇప్పుడు స్టూడెంట్స్కి ఏ విధమైనటువంటి సమకాలీన రోజులు ఏది తీయాలో దానికి సంబంధించిన టీచర్ వ్యవస్థను కూడా ఇప్పుడు మనం ఒక పని చేస్తుంటే దానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా చేయాలి. ఆ ఏర్పాట్లు అన్నీ చేసి ఒక వినూత్నం ఇప్పుడు ఇంగ్లీష్ మీడియానికి సంబంధించి కూడా మనం ఆలోచన చేయాల్సి వస్తే ఇంగ్లీష్ మీడియానికి సంబంధించి కూడా ఇప్పుడు కూడా ఇంగ్లీష్ మీడియం ఉంది. అట్లా ఇంగ్లీష్ మీడియాన్ని ఎవరేమో రద్దు చేయాల. కాబట్టి ఇప్పుడు దానికి సంబంధించి టీచర్స్కి ఎడ్యుకేట్ చేయడం, కొత్త టీచర్స్ని రిక్రూట్ చేసుకొని ఇటువంటి కార్యక్రమాలన్నీ జరుగుతూ ఉన్నాయి. గతంలో 5 సంవత్సరాల డిఎస్సి ఎక్కడ వాళ్ళు. అందుకనే ఇప్పుడు లోకేష్ గారు అనేది ఏంటంటే విద్యా వ్యవస్థ పైన చివరికి ఆ చిక్కీల పైన కూడా ఫోటోలు వేసుకొని పార్టీ గుర్తులు వేసుకున్నటువంటి వీళ్ళు ఎంతో పారదర్శకంగా కష్టపడి పనిచేస్తున్నటువంటి మా లోకేష్ గారి పైన తప్పుడు ఆరోపణలు చేస్తే ఖచ్చితంగా ఈట్క బదులా ఈడ్సే ఇదేంగే. రైట్. ఇప్పుడు అప్పడాల కర్రల మీద కూడా బొమ్మలు వచ్చినాయి, అవి కూడా మళ్ళీ మాట్లాడుకుందాం. కానీ ఒక మాట బొత్స సత్యనారాయణ గారు ఏం మాట్లాడారో చూసి శేఖర్ రెడ్డి గారి దగ్గరికి వెళ్దాం. దీని మీద నిన్న మొన్న పత్రికలో చూసాం, విద్యార్థులు తల్లిదండ్రులు ఏ విధంగా బాధపడుతున్నారో చూసాం. ఆ పిల్లలు వచ్చి 10th క్లాస్ మార్కులు 10th క్లాస్ లో ఫెయిల్ అయిపోతే 20-25 మార్కులు వస్తే రీవిజన్ పెట్టుకుంటే 90 మార్కులు వచ్చింది. సిగ్గుపడాలి. జరుగుతున్న పరిణామాల పట్ల విద్యార్థులకి ఈ 10th క్లాస్ ఈ అవకాశాల పట్ల పూర్తిగా కూడా మేము ప్రభుత్వం తరఫున ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. నష్టవానికి ఎవరైతే దీని బాధ్యతలో వాళ్ళు ఏం చర్యలు తీసుకున్నారు, ఎందుకు ఉన్న ప్రాక్టీస్ ని మీరు డివైడ్ అవ్వాల్సి వచ్చింది, ఎందుకు మళ్ళీ తిరిగి వాడిని ఈనాడు పత్రికలు లాంటి పత్రికలో అబద్ధాలని కోరిక తీసుకుంటూ ఎందుకు రావాల్సి వస్తుంది? దాని నుంచి ఏమి సాధిద్దామని, ప్రజలకు ఏం మెసేజ్ ఇద్దామని మీరు అనుకుంటున్నారు? ఇలాంటి అన్నింటినీ కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆనాడు పెట్టిన ఆ పేరు సంతోషం.
మాకే శేఖర్ రెడ్డి గారు, బేజారు లేదు, శేఖర్ రెడ్డి గారు. ఆక్షేపణ లేదు. ఓకే. సార్ ఆయన మాట్లాడిన దాంట్లో మీకు ఏమైనా అర్థమైందండి? బొత్స సత్యనారాయణ అక్కడున్న గారు పత్రికా విలేకరులకు మీకు ఏమైనా అర్థమైంది అర్థమైందా ఆయన మాట్లాడిన దాంట్లో? అక్కడున్న పత్రికా విలేకరులకు అర్థమైంది కదా సార్. ఉం? ఎస్, గుడ్ మార్నింగ్ అండి మీకు, తోటి ప్యానలిస్టులకి, 99 టీవీ వీక్షకులందరికీ కూడా వెరీ గుడ్ మార్నింగ్ సార్. ఇప్పుడు ఆయన మాట్లాడింది అర్థమైంది అనేది కాదు, కానీ 10th క్లాస్ విద్యార్థుల భవిష్యత్తు అనేది ఈ రోజు అర్థం కావాలి, ఆయన మాట్లాడింది కూడా అర్థం కావాలి.